హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకైతే ఈ రిచ్ వాతం అదేవిధంగా మెట్ట వాతం అంటే ఏంటి, అసలు ఈ వాతం అనేది ఈ కోడి పందెంలో అనేది ఒక కన్సిడర్ చేయాల్సిన ఒక అంశం అనే విషయాన్ని గురించి అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఈ విషయం కూడా అండి, అంటే ఈ వాతాల గురించి కూడా అండి, నాకు తెలిసినంత వరకు అయితే కొందరిని అడిగేసి అదేవిధంగా నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను తెలియజేస్తున్నాను. ఇది ఒకరిని ఉద్దేశించి అయితే నేను చెప్పడం లేదండి. సో వీడియో అయితే చివరి వరకు అయితే క్లియర్గా చూడండి. సో మీకైతే ఈ రిచ్ వాతం అదేవిధంగా మెట్ట వాతం గురించి అయితే ఒక ఐడియా వస్తుంది. సో బేసిక్గా ఈ రిచ్ వాతం అంటే ఏంటంటే, మనకు తోక కొంచెం కోడికి అనేది నిటారుగా ఉంది, అంటే బ్యాక్ సైడ్ అనేది కొంచెం లేసి పైకి అయితే ఉంటుంది. సో ఇలా లేసి పైకి ఉండడం వల్ల అయితే కోడి అనేది అట్రాక్టివ్గా, అంటే ఈ తోక అనేది పైకి లేచి ఉండడం వల్ల కోడి అనేది చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది, అంటే చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా కోడి తోక పైకి లేవడం వల్ల మనలో దానికైతే రిచ్ వాతం అని పేరు పెట్టేశారు. అదేవిధంగా ఈ తోక అనేది కిందికి ఉంటే, కాస్త కిందిగా అంటే కిందికి అనేది ఉంటే దాన్ని మెట్టవాతం అంటారు. సో ఈ విధంగా కోళ్ళు ఉంటే అది సరిగా లేదని చెప్పేసి మన వాళ్ళు అది మెట్టవాతం అని చెప్పేసి కొంతమంది అయితే తీసుకోవడం లేదు. బేసిక్గా ఈ వాతాలను బేస్ చేసుకొని మనము కోడి అనేది గెలుస్తుందా, పందెం గెలుస్తుందా లేదా, బరిలో పోట్లాడుతుందా లేదా అనేది విషయాన్ని అనేది మనము చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వాతం లేని కోళ్ళు కూడా, అంటే ఈ రిచ్ వాతం లేని కోళ్ళు కూడా అయితే, అంటే మెట్టవాతం కోళ్ళు అయితే చాలా మంచిగా అయితే ఫైట్ చేస్తాయండి. సో చాలా పందాలలో కూడా అయితే ఇవి గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. బట్ మన వాళ్ళు ఏంటంటే ఈ అట్రాక్టివ్గా, అంటే కోడి అట్రాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ కోడి తోక అనేది ఏదైతే పైకి ఉంటుందో అది రిచ్ వాతం అంటాం కదా. సో అటువంటి కోళ్ళని అయితే కొనడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆ కోళ్ళు కొనొద్దని చెప్పలేదు నేను. సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ కోళ్ళను తెచ్చేసుకొని అమ్ముకొని ఏదో చిన్నపాటి ఆదాయం పోగు చేసుకోవాలని చూస్తుంటారు. కాబట్టి ఇది పందెంతో పాటు కొంచెం కోడి అనేది అందంగా కొంచెం లుక్ పరంగా బాగుండాలని అనుకుంటారు. కాబట్టి ఈ రిచ్ వాతంతో పాటు కొంచెము దాని అంటే అదే తప్పిని అనేది బాగుందా లేదా, అంటే మంచిగా అయితే అది చేస్తుందా లేదా, అంటే ఫైట్ చేస్తుందా లేదా, ఆ విషయం చూసి మీరైతే కోళ్ళని తీసుకోండి. సో ఇలా మీరు ఫైట్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి మెట్టవాతం కూడా మంచిగా అయితే ఫైట్ చేస్తాయి. అలాంటప్పుడు మీరు తోక కిందికి ఉందని చెప్పేసి ఫైట్ అయితే బాగుందని చెప్పి తీసుకోకుండా ఉంటారా? బట్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఖచ్చితంగా అయితే ఫైట్ చూసి అయితే తీసుకోండి అని. మన తోకలతో ఏం పని ఉందండి, అంటే వాటాలతో పని ఏముందండి. మనము ఈ కోళ్ళను మనం పెంచేది అమ్మేది ఏ ఉద్దేశం అండి, మెయిన్ పందెం కోసమే కదా, అంటే మంచిగా పోట్లాడాలనే కదా. సో అది చూసుకొని అదేవిధంగా క్వాలిటీ, ఆరోగ్యం, ఈ మూడు విషయాలు మీరు కన్సిడర్ చేసుకొని మీరు కోడిని అయితే తీసుకోవాలి కదండి. మరి ఈ వాటాలను బెట్ చేసి తీసుకుంటే అది మీ ఇష్టం అండి. అంటే మా కోడి సెల్ పర్పస్ మీద బాగా కావాలని చెప్పేసి, లుక్ బాగుండాలి, అందంగా ఉండాలని చెప్పేసి, తోక పైగా ఉండాలంటే అది మీ ఇష్టం అండి, తీసేసుకోండి. దాన్ని నేను మీరు తీసుకోవద్దని చెప్పలేదు. బట్ ఇక్కడ తోక విషయం అనేది అంటే మెత్తవాతమా రిచ్ వాతం అనే పాయింట్ కాదండి. అది సరిగా, అంటే ఆరోగ్యంగా, క్వాలిటీగా, అదేవిధంగా మంచిగా అయితే ఫైట్ చేస్తున్నా లేదా అనే విషయాన్ని అయితే మీరు గమనించాలని నా ఉద్దేశం అండి. మరి ఈ విషయాన్ని బేస్ చేసుకొని, అంటే ఈ రిచ్ వాతము మెట్టవాతం అనే విషయం మీద అయితే మన ఈ మార్కెటింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే తోక పెరిగే కొద్దీ కూడా రేట్ పెరుగుతుంది. అంటే ఇది ఒక తోక ఫార్ములా అనమాట. ఈ తోక ఫార్ములాని బేస్ చేసుకొని కూడా చాలా మంది అయితే తోక పైకి లేపేస్తే కోళ్ళను అమ్ముతున్నారు. అంటే ఇక్కడ అందరూ లేపుతున్నారని కాదండి, కొంతమంది జెన్యున్ గానైతే వేస్తున్నారు. బట్ తోక పైకి లేపడం వల్ల కోడి అనేది పందెం గెలుస్తుంది అనేది చాలా అవాస్తవం అండి. సో కోడి తోక కిందికి ఉండడం వల్ల కూడా చాలా కోళ్ళు అయితే పందాన్ని గెలుస్తాయండి. సో దయచేసి మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. అంటే ఈ రిచ్ వాతం కోళ్ళు పెంచే వాళ్ళు, నేనైతే నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను తెలియజేస్తున్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అయితే నేను వీడియో చేయడం లేదండి. సో ఈ తోక ఫార్ములాను బేస్ చేసుకొని ప్రస్తుతం మార్కెటింగ్ జరుగుతుందండి. చాలా మంది అయితే తోకల పైకి ఎత్తేసి మార్కెటింగ్ చేస్తున్నారు. సో దయచేసి మీరు ఈ విషయాన్ని అపార్థం చేసుకోవద్దు. సో అదే విధంగా అండి, మరి నా విషయానికి వస్తే నేను కూడా అండి తోక పైకి ఉంటేనే ఇష్టపడతానండి కోడిని. అట్లా అని చెప్పేసి అది సరిగా ఫైట్ చేయకపోతే దాన్ని పక్కన పడేస్తానండి. అదేవిధంగా తోక కిందికి ఉండే, అంటే మెట్టవాటం ఉన్న కోడి బాగా ఫైట్ చేస్తే అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తానండి, తీసుకుని అయితే పెంచుకోవాలనుకుంటానండి. సో ఇక్కడ నేను తోకను బేస్ చేసుకుని తెలియండి, నాకు తోక ఆ పైకి ఉండడం పాటు ఫైట్ చేయాలి అట్లా అని చెప్పేసి తోక కిందని ఫైట్ చేయకుండా ఉంటే దాన్ని నేను పట్టించుకోనండి. సో ఓవరాల్గా అయితే నేను
ఒక కోడిని సెలెక్ట్ చేసుకోవాలంటే మంచిగా దాని క్వాలిటీ, ఆరోగ్యం, అదేవిధంగా అది ఎలా ఫైట్ చేస్తుందనే విషయాన్ని అయితే గమనించేసి తోక పైకి ఉందా లేదా అనే విషయాన్ని అయితే నేను పక్కన పెట్టేస్తానండి. దాని ఫైట్ను, ఆరోగ్యాన్ని, క్వాలిటీని చూసే తీసుకుంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.